హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రభుత్వ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొస్తే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. గతంలో ఒక డీఏ ప్రకటించిన ప్రభుత్వం 6 నెలల తర్వాత మరో డీఏ ఇస్తామని హామీ ఇచ్చింది. డిసెంబర్ నెలతో ఆ గడువు ముగిసిపోతూ ఉండడంతో రాబోయే నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం కనీసం 2 పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలి అని ఉద్యోగులు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో పెరగాల్సిన వేతనాలు సకాలంలో అందకపోవడంతో మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలు లక్షల్లో నష్టపోతున్నాయి. ప్రతి 5 ఏళ్లకొకసారి జరగాల్సిన వేతన సవరణ, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి జాప్యంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తోనే ముగిసింది. కొత్త పీఆర్సీ 2023 జూలై 1 నుండి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దాని ఊసే లేదు. ప్రభుత్వం ఉచిత పథకాల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఖజానా ఖాళీ అయ్యిందనే సాకుతో ఉద్యోగుల హక్కులను కాలరాయటం అన్యాయం అని సగటు ఉద్యోగి భావిస్తున్నాడు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఉద్యోగుల సంక్షేమానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పీఆర్సీ కమిటీ నివేదిక గురించి వినగానే ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే తన నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ నివేదికను స్వీకరిస్తే వెంటనే అమలు చేయాల్సొస్తుందని, తద్వారా పడే ఆర్థిక భారాన్ని మోయలేమని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగ సంఘాలు 51% ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తూ ఉండగా, కేవలం 1% ఫిట్‌మెంట్ పెంచినా కూడా నెలకు 250-300 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా. ఒకవేళ 30% ఫిట్‌మెంట్ ఇచ్చినా ఏడాదికి వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్న తరుణంలో ఇది ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. కేవలం డీఏలు, పీఆర్సీ మాత్రమే కాకుండా ఉద్యోగులు తమ సొంత అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము, సరెండర్ లీవ్ బిల్లులు కూడా 2, 3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటం దారుణం. జీవితాంతం సేవ చేసి పదవీ విరమణ పొందిన వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. అలాగే కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారికి కనీస వేతనాలు సక్రమంగా అందేలాగా చూడాలి. ఇక ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పరిస్థితి అయితే మరీ దారుణం. హెల్త్ కార్డులు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత చికిత్స అందడం లేదు అనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం యంత్రాంగానికి వెన్నెముక వంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి. ఉద్యోగుల సహకారం లేనిదే ఏ సంక్షేమ పథకము ప్రజల్లోకి వెళ్ళదు. అందుకే డిసెంబర్ 9 తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని మరికొన్ని సంఘాలు ఏడాది చివరి వరకు వేచి చూస్తామని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి. ఐఏఎస్ అధికారుల కమిటీ మరియు క్యాబినెట్ సబ్ కమిటీలు నామమాత్రంగా కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. నూతన సంవత్సరం వేళ ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలాగా శుభవార్త అందించాలి అని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు.